ఆదికాండము 19వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలను కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడు అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. 32వ వాక్యం చూడండి. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి, ద్రాక్షరసం అంటే డ్రింక్, వైన్ తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పెను. అంటే లోతు తన పెద్ద కూతురు, అంటే తన చిన్న కూతురుతో, ఎవరో అక్క చెల్లితో చెప్తుందనమాట. ఇలా ఈ విధంగానే తన తండ్రితో సంతానం కలుగు చేసుకుందాము రమ్మని చెల్లితో చెప్పింది. 33వ వాక్యం చూడండి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో, ఎప్పుడు లేచి పోయినో అతనికి తెలియదు. ఎవరికి తెలియదు? లోతుకు తెలియదంట. ఇదే ట్విస్ట్ ఇక్కడ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కామెడీ, పెద్ద కూతురు వెళ్ళి ద్రాక్షరసం తాగించి ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు వచ్చిందో కూడా లోతుకు తెలియదంట. విచిత్రం. సరే, 34వ వాక్యం చూడండి. మర్నాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలా గుణ మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పెను. ఆ మన్నాడు మళ్ళీ లోతు పెద్ద కూతురు ఆల్రెడీ శయనించి వెళ్ళి వచ్చేసి ద్రాక్షరసం తాగించేసి వచ్చేసి మళ్ళీ చెల్లితో చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఈరోజు కూడా నువ్వు ద్రాక్షరసం తాగించు మన తండ్రికి, నువ్వు కూడా శయనించని చెప్పిందన్నమాట. 35వ వాక్యం చూడండి. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. అతనంటే ఎవరో? తన తండ్రి లోతుతో. ఆమె ఎప్పుడు శయనించో, మళ్ళీ ట్విస్ట్ ఇక్కడ, ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. మళ్ళీ ట్విస్ట్ ఇక్కడ మరి ఆశ్చర్యకరమైన. మళ్ళీ చిన్న కూతురు కూడా మళ్ళీ లోతు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం తాగించి శయనించినప్పుడు ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిందో కూడా, ఎలా శయనించిందో కూడా తండ్రికి తెలియదంట. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మేయాబును పేరు పెట్టెను. అతడు నేటి వరకు మేయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి భిన్నమేమా అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. షలేం రాజు, ఇప్పుడు నువ్వు చెప్పు. పిచ్చి పిచ్చిగా తిరిగి బజారు మనుషులుగా అడ్డదిడ్డంగా తిరిగి వాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పు? ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతుర్లు కూడా తన తండ్రితో శయనించి పిల్లల్ని కన్నారు. ఎవరు బజారు మనుషులు అంటే ఎవరు? అర్థమైందా షలేం రాజు?